ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ఒకటి గాజా. ఈ ప్రాంతం గురించి ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా కొట్టుకుంటున్నాయి. కానీ ఇది ఒకప్పుడు సంపన్నంగా వర్ధిల్లిన ప్రాంతం. అసలు గాజా యుద్ధానికి కారణాలేంటి? ఇది ఎప్పటికీ మండుతూనే ఉంటుందా? శాంతి నెలకొంటుందా? 2023 అక్టోబర్ 7వ తేదీ హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్పై దాడులు జరిపి 1200 మందిని చంపేశారు. పలువురిని బందీలుగా పట్టుకుని వెళ్లిపోయారు. అప్పట్నుంచి గాజా యుద్ధం ప్రారంభమైంది. ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్లో తీవ్ర స్థాయి దాడులు జరుపుతోంది. ఈ సంఘర్షణ కారణంగా 60 నుంచి 70 వేల మంది ప్రాణాలు కోల్పోగా 25 లక్షల మంది నిర్వాసితులయ్యారు. గాజా ఇప్పుడు శ్మశానాన్ని తలపిస్తుంది. గాజాలో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధుల బారిన పడి చాలా మంది చనిపోయారు. ఒక చిన్న స్ట్రిప్ కోసం ఎందుకింత రక్తపాతం? ఒక్కసారి గాజా చరిత్రను పరిశీలిస్తే అత్యంత పురాతన నగరాల్లో ఇది ఒకటి. ఇది ఏ ఒక్క శతాబ్దానికో యుగానికో చెందిన నగరం కాదు. తరతరాల జనజీవన స్రవంతికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. చరిత్ర పుట్టినప్పటి నుంచి ఈ నగరం మనుగడలో ఉంది. దక్షిణ అరేబియా నుంచి మధ్యధరాకు సరుకులు రవాణా చేసే యాత్రికులకు గాజా ఒక సమావేశ స్థలంగా ఉండేది. ఇక్కడి నుంచి ఉత్పత్తులను సిరియా, టర్కీ, యూరప్ ప్రాంతాలకు తరలించేవారు. తుర్కియో, యూరప్ ప్రాంతాలకు తరలించేవారు. ఇది అలా ఒక రవాణా కేంద్రంగా ఉండేది. పాలస్తీనా, ఈజిప్టుకు ఇది అనుసంధాన నగరంగా ఉండేది. పురాతన కాలం నుంచి అరబ్ ప్రపంచం దీన్ని గాజాగా పిలుస్తోంది. మధ్యయుగాల్లో దీన్ని హసీం గాజాగా పిలిచేవారు. మహమ్మద్ ప్రవక్త తాత ఇక్కడే చనిపోయారని చెప్పుకుంటారు. గాజా అంటే ఖజానా, గౌరవం, శక్తి, హోదా అనే అర్థాలు ఉన్నాయి. పర్షియా, గ్రీస్తో ఈ నగరానికి సంబంధాలు ఉండేవి. క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల నుంచి గాజా ఉంది. గాజాను ఈజిప్టియన్లు, బాబిలియన్లు, అసీరియన్లు, గ్రీక్, ఇరాన్, రోమాన్లు పాలించారు. గాజా నగరం ఎన్నో సంక్షోభాలను, విపత్తులను అనుభవించింది. ఈ నగరం ఎన్నో దాడులను చూసింది. దాడులు చేసిన వారే ఓడిపోయారు తప్ప ఇక్కడ ప్రజలు కాదు. 2023 నుంచి గాజాలో రక్తపుటేరులు పారుతున్నాయి. శాంతి ఒప్పందం కుదిరినా బాంబుల మూత మాత్రం ఆగలేదు. హమాస్, హెజ్బుల్లా తీవ్రవాదులు గాజా విముక్తి కోసం పోరాడుతున్నారు. ప్రస్తుతం గాజా ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంది. గాజాలో ఉండేది పాలస్తీనియన్లు. వీరందరినీ తరిమేసి పునర్నిర్మాణం పేరిట ఇజ్రాయెల్ తీసుకుంది. గాజా, వెస్ట్ బ్యాంకుల్లో ఇజ్రాయెల్ దారుణాలు చెప్పనలవి కాదు. 3.5 ఇజ్రాయెల్ యుద్ధం ఆపడం లేదు. కాల్పుల విరమణ జరిగిన తరువాత కూడా అకృత్యాలు ఆగలేదు. గత 3 ఏళ్లలో గాజాలో బాంబుల దాడులు, ఆకలి మంటలు, అనారోగ్య సమస్యల కారణంగా 1,00,000 మందికి పైగా మరణించారు. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే. గాజాను పునర్నిర్మించడానికి అమెరికా ఒక శాంతి మండలిని ఏర్పాటు చేసింది. అందులో ప్రపంచ దేశాల ప్రతినిధులు ఉన్నారు. కానీ గాజా నుంచి ఒక్కరూ లేరు. గాజాను ఖాళీ చేయించడానికి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి కుట్ర చేశాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లాలని పాలస్తీనియులకు నెతన్యాహు సలహా ఇచ్చారు. పాలస్తీనా భూములను ఆక్రమించి ప్రపంచ నలుమూలల నుంచి తీసుకొచ్చిన యూదులను ఇజ్రాయెల్ ఇక్కడ స్థిరపరిచింది.